వైఎస్ వివేక హత్య కేసులో కడప జిల్లా పులివెందుల పోలీసులకు కోర్టులో చొక్కెదురైంది. ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తనను వైఎస్ సునీత, సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారంటూ వివేక పిఏ కృష్ణారెడ్డి 2023లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి ఆ కంప్లైంట్ను పోలీసులు నమోదు చేయలేదు. దీంతో పులివెందుల కోర్టులో పిఏ కృష్ణారెడ్డి ప్రైవేటు కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు కొట్టివేయాలంటూ హైకోర్టులో వైఎస్ సునీత కేసు వేశారు. స్పందించిన న్యాయస్థానం కేసు కొనసాగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు తప్పు అంటూ పులివెందుల కోర్టుకు పులివెందుల పోలీసులు నివేదించారు. కేసును అసత్యంగా పరిగణించాలని కోర్టును కోరారు. అయితే పోలీసుల అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కేసు ఎలా అసత్యమని చెప్తారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఒత్తిడితో పులివెందుల పోలీసులు కేసు కొట్టివేయించే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతుంది. తమపై కేసు లేకుండా చేసుకోవాలని లక్ష్యంతో వైఎస్ సునీత కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వైఎస్ వివేక హత్య కేసులో కడప జిల్లా పులివెందుల పోలీసులకు కోర్టులో చొక్కెదురైంది. ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తనను వైఎస్ సునీత, సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారంటూ వివేక పిఏ కృష్ణారెడ్డి 2023లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో ఆ కంప్లైంట్ను పోలీసులు నమోదు చేయలేదు. దీంతో పులివెందుల కోర్టులో పిఏ కృష్ణారెడ్డి ప్రైవేటు కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు కొట్టివేయాలంటూ హైకోర్టులో వైఎస్ సునీత కేసు వేశారు. స్పందించిన న్యాయస్థానం కేసు కొనసాగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు తప్పు అంటూ పులివెందుల కోర్టుకు పులివెందుల పోలీసులు నివేదించారు. కేసును అసత్యంగా పరిగణించాలని కోర్టును కోరారు. అయితే పోలీసుల అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కేసు ఎలా అసత్యమని చెప్తారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఒత్తిడితో పులివెందుల పోలీసులు కేసు కొట్టివేయించే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతుంది. తమపై కేసు లేకుండా చేసుకోవాలనే లక్ష్యంతో వైఎస్ సునీత కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ వెంకటేష్. పులివెందుల పోలీసులకైతే కోర్టు చిక్కెదురైంది అని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే వివేకానంద హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని పులివెందుల కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి అయితే 2023లో వైఎస్ సునీత, సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడికి చేస్తున్నారంటూ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి చూస్తే అప్పట్లో ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దీంతో పులివెందుల కోర్టులో ప్రైవేట్ కేసు వేశామన్న పిఏ కృష్ణారెడ్డి వెంకటేష్. మొత్తానికి చూస్తే అయితే కోర్టు ఆదేశాలు అప్పట్లో కేసు నమోదు చేయాలంటూ పోలీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేయాలంటూ హైకోర్టులో సునీత అయితే కేసు అప్పీల్ అయితే దాఖలా చేయడం అయితే జరిగింది. అయితే మొత్తానికి దీంతో ఏం జరిగిందైతే కేసు కొనసాగించాలా, తీర్పు ఇవ్వాలనుకునే ఉద్దేశంతో అయితే హైకోర్టు కూడా
ఈ కేసును కొనసాగించాల్సిందే అని కూడా హైకోర్టు ఇవ్వడంతో ఒక్కసారిగా అయితే సునీత హైకోర్టును కూడా ఆశ్రయించడంతో సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉండగా ఎలా కేసుని కొట్టివేస్తారని కూడా ఆమె అప్పీల్ చేయడం జరిగింది. అయితే తాజాగా చూస్తే కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అయితే తప్పుడు కేసు అనేసి కూడా పులివెందుల కేసు అయితే కొట్టివేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే కేసు అసత్యంగా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరిన పోలీసులు. వెంకటేష్. రైట్ కృష్ణ.